చెప్పండి. నిలువెచ్చటి నేటి సంఘము. నిలువెచ్చటి నేటి సంఘము. ఈరోజు నా వాక్యము మరి కొద్దిగా ముళ్ళు తలిగినట్టుగా ఉండవచ్చు, కొద్దిగా అఫెన్సివ్గా ఉండవచ్చు. నేను ఎవరి గురించో మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, కానీ దేవుడు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి ప్రకటన గ్రంథము హెచ్చరికల గ్రంథముగా మరి నేను భావిస్తాను. ప్రకటన కేవలము భవిష్యత్ కాలంలో వచ్చే మరి ఆ యొక్క ప్రవచనాలు మాత్రమే కాదు, కానీ దేవుడు చివరిగా చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక లెటర్ రాస్తారు. సపోజ్ లహరమ్మ, నువ్వు ఆ హాస్టల్లో ఉన్నావు, మీ డాడీ నిన్న హాస్టల్లో వేసేస్తాడు, ఫోన్లు లేవు, ఈమెయిల్ లేవు, వాట్సాప్ లేదు, ఏం లేదు. మనం ఇంకా ఉత్తరాలు రాసే కాలంలో ఉన్నామనుకోండి. ఉత్తరాలు లాస్ట్కి ఏం రాస్తారు చెప్పండి? జనరల్గా ఇట్లుకి ముందు, అంటే బాడీ ఆఫ్ ద లెటర్లో, అమ్మ నువ్వు జాగ్రత్త, జనరల్గా అలాంటి మాటలే వస్తాయి కదా. డబ్బులు జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త. జాగ్రత్త అనే పదం ఎక్కడ కనపడుతుంది మనకి? వార్నింగ్ లాగా బోర్డ్స్ కనపడతాయి కదా, హెచ్చరిక, జాగ్రత్త. సో బైబిల్లో 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో చివరి పుస్తకము ప్రకటన గ్రంథము. దేవుడు అంటున్నాడు జాగ్రత్త. ఇప్పటి వరకు మీరు చాలా విన్నారు, చాలా చూశారు, చాలా నేర్చుకొని ఉంటారు. కానీ ఇప్పుడు ఇది నా లాస్ట్ మాట. దీని తర్వాత మాట్లాడేది ఉండదు, మాట్లాడుకోవడం ఉండదు, డైరెక్ట్ నేనే వస్తాను. అదే కదా దేవుడు చెప్పేది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రకటన గ్రంథం యొక్క ఒక్క మాట సారాంశం, జాగ్రత్తలు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి లాక్డౌన్ గుర్తుందా? లాక్డౌన్ అసలు ఒక మర్చిపోలేనటువంటి ఒక ఫేజ్ మన లైఫ్లో, ఒక స్టేజ్ అది. నిజంగా ఒక్కసారి గుర్తు చేసుకోండి అయ్యా. మన పక్కన సీట్లో కూర్చునే వాళ్ళు ఎంతోమంది చనిపోయి ఉండవచ్చు. ఆక్సిజన్ సిలిండర్స్ దొరకక, తర్వాత పాజిటివ్ వచ్చిందని, నెగిటివ్ వచ్చిందని ఒకే ఇంట్లో దాగుడు మూతలాడాం. అమ్మ సృజన ఒక రూమ్లో, నేను పాప ఒక రూమ్లో, నాన్నగారు మా క్రిస్టినా వాళ్ళ ఇంట్లో. ఏంటంటే ఐసోలేషన్. ఒకళ్ళకి పాజిటివ్ వచ్చి, ఒకళ్ళకి నెగిటివ్ వచ్చి. జాగ్రత్త, భయం. అయితే కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో పాస్టర్లు ఎక్కువగా బోధించిన గ్రంథము ప్రకటన గ్రంథం. బాగా వాడుకున్నారు సందర్భాన్ని బట్టి. ఎందుకు వాడుకున్నారంటే, ఇదిగో మేబీ అంత్యకాలం వచ్చేసింది, కరోనా లాంటి భయంకరమైన రోగం వచ్చిందంటే ఇక దేవుడు వచ్చేస్తాడు, రెండో రాకడ వచ్చేస్తుంది. సో మనమందరూ కూడా సిద్ధపడాలి, మనమందరూ కూడా జాగ్రత్త. అప్పటి వరకు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్న వాళ్ళందరూ కూడా కరోనా టైంలో అందరూ కూడా జాగ్రత్త పడడం, చదువుకోవడం స్టార్ట్ చేశారు. కానీ నేను వ్యక్తిగతంగా ప్రకటన గ్రంథం మీద వాక్యం చెప్పాలంటే నాకు ఒక భయం. ఎందుకు భయం తెలుసా? అదేదో దాంట్లో భయంకరమైన విషయాలు ఉన్నాయని కాదు, లేకపోతే దాంట్లో ఈ 4 రకాల గుర్రాలు వస్తున్నాయి, 7 సీల్స్ ఉన్నాయి, 7 అవి ఉన్నాయి, 7 ఇవి ఉన్నాయి అని దాని గురించి కాదు, లేకపోతే నాకు అర్థం కాక అని కాదు. దేవుడు ఉద్దేశించిన రీతిలో నేను దాన్ని అర్థం చేసుకోలేకపోతే, ఓకేనా, దేవుడు ఏ ఇంటెన్షన్తోనైతే ఇది రాశాడో దాన్ని కరెక్ట్గా నేను అర్థం చేసుకోలేకపోతే, ఒక పాస్టర్గా నేను దాన్ని కరెక్ట్గా టీచ్ చేయలేను, చెప్పలేనప్పుడు మిస్అండర్స్టాండింగ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎర్రర్. ఒక 3 బాటిల్స్ ఉన్నాయండి. ఏమున్నాయి? 3 బాటిల్స్ ఉన్నాయి. 3 బాటిల్స్లో ఒక దాని మీద వాటర్ అని రాస్తుంది, ఇంకో దాని మీద పాయిజన్ అని రాస్తుంది, ఇంకో దాని మీద కూడా వాటర్ అని రాస్తుంది. వాటర్ ఉన్న బాటిల్లో వాటరే ఉంది, పాయిజన్ ఉన్న బాటిల్లో పాయిజనే ఉంది. కానీ వాటర్ అని 3వ బాటిల్ మీద పైన రాస్తుంది, కానీ లోపల మాత్రం పాయిజన్ ఉంది. ఈ మూడిట్లో ఏది డేంజరస్? 3వదే. వాటర్ ఉన్న దాంట్లో వాటర్ ఉంది, దాహం వేస్తే నువ్వు తాగేస్తావు. పాయిజన్ అని రాస్తున్న దాంట్లో పాయిజన్ ఉంది, దానికి దూరంగా ఉంటావు. కానీ 3వది పైనేమో వాటర్ అని రాస్తుంది, తాగితే పోతావు, పాయిజన్ ఉంది. దాన్ని మిస్అండర్స్టాండింగ్ అంటాము. పూర్తిగా తెలిసినా ఏం పర్వాలేదు, ఏం తెలియకున్నా ఏం పర్వాలేదు. సగం తెలిసి సగం తెలుస్తుంది సరా, అది చాలా చాలా నాశనాన్ని తీసుకొస్తుంది. ఇది టీచర్స్కి బాగా తెలుస్తుంది.
క్వశ్చన్లో సోషల్లో కానీ సైన్స్లో కానీ ఏం రాస్తారు తెలుసా? ఆ మ్యాటర్ కొద్దిగానే అర్థమవుతుంది, కానీ దాంట్లో మసాలా కలిపి సినిమా స్టోరీలు కలిపి పేజీలు నింపి రాస్తారో చూడండి. వాట్ ఈజ్ అన్ అరే అనగానే ఏమేమో రాస్తారు. ప్రాబ్లం ఎవరికి తెలుసా? ఆ పేపర్ దిద్దుతున్న టీచర్కి హెడ్ఏక్ వచ్చేస్తుంది దెబ్బకి. అలానే ప్రకటన గ్రంథము దేవుడు ఏ ఉద్దేశంతో రాశాడో ఆ ఉద్దేశాన్ని కరెక్ట్గా తెలుసుకోలేకపోతే మనము అపార్థం చేసుకునే చాలా చాలా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని 1కి 10 సార్లు చదవాలి, 1కి 10 సార్లు దాన్ని మరి ధ్యానించాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి, అయ్యా నాకు ఇది అర్థం కావట్లేదు. మీరు కూడా బైబిల్ చదువుకునేటప్పుడు ఇదే పని చేయాలి. అయ్యా నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయి దేవా అంటే ఆయన పక్క నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనమేదో అలవాట్లో పొరపాటులాగా బైబిల్ చదువుతామే కానీ దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించే ప్రయత్నము సరిగా చేయము. అందుకే చాలాసార్లు ప్రకటన గ్రంథమే కానీ పరమగీతమే కానీ లేకపోతే ఇంకా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి చూడండి, చిన్న ప్రవక్తల గ్రంథాలే కానీ ఇవి తొందరగా అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే నువ్వు అదేదో పోర్షన్ చదివినట్టు చదువుతావు, కనీసం న్యూస్ పేపర్కి ఇచ్చేంత ఇంపార్టెన్స్ దానికి ఇవ్వవు. అప్పుడు ఎలా అర్థమవుతుంది? సరే, ప్రకటన గ్రంథంకి వచ్చేద్దాము. ప్రకటన గ్రంథంలో మొత్తం 22 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము మీకు ఒక సినిమా లాగా చెప్తారు చూడండి. సినిమా స్టార్ట్ కాగానే ఫస్ట్గా ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తారు? హీరో. ఓకేనా? ఒక పెద్ద పరిగెత్తుకుంటూ రావడమో, గాల్లో చెట్లు ఎగరడమో, లేకపోతే బాంబులు లేవడమో అట్లాంటివి జరుగుతాయి కదా. అలానే మొదటి అధ్యాయం అంతా కూడా ఈ ప్రకటన గ్రంథానికి హీరో యేసుక్రీస్తు ప్రభు. ఆయనను ఇంట్రొడక్షన్ చేస్తాడు. మొదటి చాప్టర్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇంట్రొడక్షన్ ఉంటుంది. తర్వాత 2వ అధ్యాయము 3వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలలో ఆయన ఫాలోవర్స్, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో, బైబిల్ భాషలో చెప్పాలంటే ఆయన రాజ్యము ఏంటిదంటే సంఘము. సో మొత్తము 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల గురించి 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ సంఘాల పేర్లు కూడా మనకి ఇక్కడ కనబడతాయి చూడండి. ఎఫెస్సి, స్మర్ణ, పెర్గమము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా. మీకు డౌట్ రావచ్చు, అవే ఉన్నాయా సంఘాలు, లేవా వేరే అంటే? ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ యోహాను భక్తుడు ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు? అప్పుడు ఏషియా మైనర్, టర్కీ దేశం దగ్గర చుట్టుముట్టు ఉంటున్న ఈ ప్రాముఖ్యమైన సంఘాలను ఉద్దేశించి, ఆ సంఘాలకి ఉంటున్న గుణగణాలను ఉద్దేశించి దేవుడు వీటిని రాయించాడు. తర్వాత 4వ అధ్యాయము 5వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలలో పరలోక వైభవాన్ని వర్ణిస్తాడు. పరలోకంలో ఆయన ఏం చేస్తాడు, పరలోకం ఎలా ఉంటుంది, పరలోకము అసలు దాని యొక్క వైభవం ఏంటి, 4-5 అధ్యాయాల్లో మనకు వినిపిస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఆయన 2వ రాకడ ఎప్పుడు వస్తుంది, 2వ రాకడ వచ్చేటప్పుడు ఎలాంటి సందర్భాలు జరుగుతాయి, 2వ రాకడ వచ్చేటప్పుడు ఎలాంటి యుద్ధాలు జరుగుతాయి, ఎలాంటి సూచక క్రియలు జరుగుతాయి, ఎవరెవరు వస్తారు, ఎలాగ ఆటంకపరుస్తారు, ఆయనని ఎలా ఎదుర్కొంటారు, ఇవన్నీ కూడా 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు కనిపిస్తుంది. తర్వాత బైబిల్లోనే చివరి 2 అధ్యాయాలు అంటే ప్రకటన 21, ప్రకటన 22, ఈ 2 అధ్యాయాలు శుభం కాడనమాట. అంటే యుగ యుగాలు దేవునిని నమ్ముకున్న ఆయన బిడ్డలు పరలోకం వెళ్ళిన తర్వాత ఎంత హాయిగా, ఎంత చక్కగా, ఎంత సంతోషంగా నివసిస్తారో ఒక చిన్న ట్రైలర్ చూపిస్తాడనమాట. అంతే, అయిపోయింది. ఇది ప్రకటన గ్రంథం. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా 7 సంఘాలకి రాయబడి ఉంది అని చెప్పి. ఆ 7 సంఘాలకి ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత తెలుసా? ఒక్కొక్క సంఘము ఒక్కొక్క టైం పీరియడ్లో రాయబడి ఉంది. టైం పీరియడ్ని తెలుగులో ఏమంటాము? కాల వ్యవధి. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క కాల వ్యవధికి సాదృశ్యమై ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సంఘము ఏమని చెప్పాను? ఎఫెసస్. ఈ ఎఫెసస్ సంఘములో మీరు చూడండి ఒకసారి, మనం 2వ అధ్యాయం 3వ అధ్యాయం దగ్గర ఉందాము.
ఎఫ్ఎస్సి సంఘమునకు రాయినది అని ఉంటుంది కదా. ఏ వచనమమ్మా అది? ఫస్ట్ వచనంలోనే, ఓకేనా? దాంట్లో ఆ ఎఫ్ఎస్సి సంఘం గురించి రాస్తూ మీరు గమనించండి, తొలి ప్రేమను మర్చిపోయిన సంఘము అనే మాట కనబడుతుంది. ఎఫెసు సంఘం ఏమని ఉంటుంది? తొలి ప్రేమను మర్చిపోయిన సంఘము. తొలి ప్రేమ అంటే సినిమా టైటిల్ కాదు ఇది. 4వ వచనంలోనా ఏమనుందంటే తొలి ప్రేమను మర్చిపోయిన సంఘము. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు 30వ ఏట చనిపోయారు, 33వ ఏట చనిపోయారు. సో అక్కడి నుంచి డేట్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రమ్ 30 AD నుండి 100 AD ఈ కాల వ్యవధి, అంటే క్రీస్తు శకము 30వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 100వ సంవత్సరం వరకు ఇక్కడ అపోస్తులు జీవించిన కాలం ఇది. అలాగే ఆది సంఘము ఏర్పాటైన కాలం ఇది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలా, యేసుక్రీస్తుని కనులారా చూసిన వాళ్ళందరూ కూడా చనిపోయిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? యేసుక్రీస్తు ప్రభువుని కనులారా చూసిన వాళ్ళు ఉన్నారు. ఎవరో కాదండి, 12 మంది శిష్యులు ఉన్నారు. దాని తర్వాత అపోస్తుడైన పౌలు ఉన్నాడు. సో ఆయనతో పాటు ఇంకా చిల్లరగా ఎవరైనా అటు ఇటు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళు అయిపోయి చనిపోయిన తర్వాత రెండో తరము క్రైస్తవులు వచ్చారు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని చూచిన వారు కాదు. చెప్పాను కదా, ఐగుప్తు దేశంలో నుండి కూడా ఇశ్రాయేల్ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు 40 సంవత్సరాలలో ఏం జరిగింది? మొదటి తరము గతించిపోయింది, రెండో తరం వచ్చింది. అయితే ఆ రెండో తరానికి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ద్వితీయోపదేశ కాండం రాయించాడు. అవునా కదా? ఎందుకనంటే వాళ్ళైతే చూశారు, మొదటి తరం వాళ్ళైతే దేవుడు ఎంత గొప్పవాడో, ఎన్ని ఆశ్చర్య కార్యములు చేయగలుగుతాడో వాళ్ళందరూ చూశారు. సో వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళకు భయం ఉంది దేవుడు అంటే. కానీ రెండో తరం వారికి లేదు, పడిపోయింది. సో ఇక్కడ కూడా యేసుక్రీస్తుని చూసిన వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు మహాకార్యములు చేసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఆయన శిలువ మరణాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు, 3వ రోజు తిరిగి లేచిన పునరుద్ధానాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆ 40 రోజులు తిరిగి కలిసి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత రెండో తరం వారు వచ్చారు. వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన లోకరక్షకుడు, ఆయన మెస్సయ్య, సో ఆయన నమ్ముకుంటే ఆయన మన దేవుడు అని వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ద్వారా నమ్మారే కానీ వాళ్ళు నిజంగా చూసిన వాళ్ళు కాదు. సో వాళ్ళ విశ్వాసం పలచబడిపోయింది. అందుకనే దానికి సాదృశ్యంగా ఈ సంఘాన్ని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, యు ఆర్ ద సెకండ్ జనరేషన్ క్రిస్టియన్స్. అందుకనే మీరు తొలి ప్రేమను మర్చిపోయిన సంఘము, మీరు ప్రేమను కోల్పోయిన సంఘము అంటాడు. తర్వాత రెండో సంఘముకి వద్దాము. రెండో సంఘం ఏముంది? స్మిర్నా అనే సంఘము, లేకపోతే స్మిర్నా అనే సంఘము ఏ కాల వ్యవధికి సంబంధించింది అంటే 30 నుండి 100 అని చెప్పాను కదా ఇంతకుముందు. ఇప్పుడు 100 నుండి 300 వరకు ఈ కాల వ్యవధికి సంబంధించిన వాళ్ళే ఈ స్మిర్నా సంఘానికి సాదృశ్యం. ఏంటి ప్రత్యేకత ఈ కాల వ్యవధికి అంటే, ఈ కాలంలోనే రోమా సామ్రాజ్యం గట్టిగా అయింది. చరిత్ర చెప్తున్నాను, రోమా సామ్రాజ్యం బాగా గట్టిగా అయ్యి నీరో, తర్వాత ఇన్నోసెంట్ అని అనేకమైన భయంకరమైన రోమా చక్రవర్తులు వచ్చారు. వారు వచ్చి క్రైస్తవులను ఎంత భయంకరంగా హింసించారంటే, ఎస్పెషల్లీ నీరో అనే చక్రవర్తి క్రైస్తవులను నూనెలో ముంచి తలకిందులుగా వేలాడతీసి ఒక బొంగుకి 4 దిక్కుల నలుగురిని కట్టేసి, ఎలా తలకిందులుగా కట్టేసి కాళ్ళ దగ్గర నిప్పంటించేవాడు. బతికుండగానే మనిషిని నూనెలో ముంచి తలకిందులుగా చేసి ఒక దీపస్తంభంలాగా నలుగురిని ఇక్కడొక స్ట్రీట్ లైటు, అక్కడొక స్ట్రీట్ లైటు, అక్కడొక స్ట్రీట్ లైట్ లాగా పెట్టి వాళ్ళు అరుస్తూ ఉంటే ఆ అరుపులు ఈయనకి జోలపాటలాగా వినబడేవి. అంత సైకో. ఎవరు? నీరో చక్రవర్తి. క్రైస్తవులందరినీ కూడా ఒక స్టేడియంలో పడేసి ఒక వారం 10 రోజుల నుంచి తినకుండా ఉండే భయంకరమైన మృగాలను, జంతువులను, మరి ముఖ్యంగా సింహాలను వారి మీదకి వదిలేసేసి వీళ్ళు బెట్టింగ్ కట్టుకునేవాళ్ళు. ఏమని బెట్టింగు?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు, చిక్కు, అనుష వీళ్ళందరూ ఉన్నారనుకో, నా బెట్టింగ్ చిక్కు మీద. సింహము వచ్చి వాడిని లాస్ట్ తింటుంది. ఒకవేళ ఫస్ట్ తినేసింది అనుకో, నా బెట్టింగు ఓడిపోయినట్టు. అలా క్రైస్తవులు హింసిస్తూ ఉంటే ఈ రోమా సామ్రాజ్యము లేకపోతే రోమా చక్రవర్తులు ఆనందపడేవారు. సో స్మిర్నా అనే సంఘము భయంకరమైన శ్రమల బారిన పడింది. అందుకనే ఈ సంఘానికి ఈ కాల వ్యవధి సాదృశ్యంగా నిలిచింది. మూడో సంఘము పెర్గమం. పెర్గమము మూడో కాల వ్యవధి. ఏ కాల వ్యవధి అంటే క్రీస్తు శకం 313 నుండి 500 వరకు, ఇంకొక 300 సంవత్సరాలు లేకపోతే 200 సంవత్సరాలు. ఈ సంవత్సరాలలో లేకపోతే ఈ కాల వ్యవధిలో ఏం జరిగిందంటే క్రైస్తవులకు కొంచెం మంచి రోజులు వచ్చాయి. రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యమే, కాకపోతే కాన్స్టంటీన్, చెప్పండి, కాన్స్టంటీన్ అనే మొదటి రోమా క్రైస్తవ చక్రవర్తి వచ్చాడు. ఇతనే క్రిస్మస్ 25వ తారీఖు అని డిక్లేర్ చేసి ఒఫీషియల్ హాలిడేగా డిక్లేర్ చేసింది ఇతనే. ద రోమన్ ఎంపరర్ నేమ్డ్ కాన్స్టంటీన్. సో ఆ సందర్భంలో వీళ్ళ తల్లిగారు కాన్స్టంటీన్ ఒక క్రైస్తవుడిగా మారడం కారణం ఏంటంటే ఆ కాన్స్టంటీన్ వాళ్ళ తల్లి, ఆ తల్లి పేరు హెలెన్. ఆమె అనేకమైన చర్చెస్ కట్టించింది. సండే ఒఫీషియల్గా అందరికీ హాలిడే అని డిక్లేర్ చేసింది కూడా ఇతనే. సో ఆ తల్లి ద్వారా క్రైస్తవులకు కొన్ని మంచి రోజులు వచ్చాయి. ఆ రోమా చక్రవర్తి ఈ డెసిషన్స్ తీసుకొని కొంచెము ఊరుట కలిగింది. ఎందుకంటే దానికంటే ముందు భయంకరమైన శ్రమలు ఉండేవని చెప్పాను కదా, ఇప్పుడు క్రైస్తవులకి కొంచెము ఊరుట కలిగింది. అయితే ఇక్కడ ఆ ఊరుట కలిగింది, కానీ ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది. సంఘము కలుషితమైపోయింది. అందుకనే ఈ పెర్గమం అనే సంఘాన్ని గురించి రాస్తూ కలుషితమైన సంఘము అనే పదం కనిపిస్తుంది లేదో చూడండి ఒకసారి. పెర్గమము గురించి ఎక్కడుంది? 2వ అధ్యాయమా 3వ అధ్యాయమా? ఏ వచనమమ్మా? 12వ వచనం నుండి పెర్గమం గురించి రాయబడి ఉంది కదా. మీరు ఆ 2-3 వచనాలలో చదవండి. కలుషితమైన అనే పదం కనబడుతుంది. ఎందుకంటే అప్పట్లో సంఘ ఆరాధన లేకపోతే సంఘం యొక్క ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఇలా ఉండాలి అని చెప్పి ఇంకా ఎవరు కూడా దాన్ని చేయలేదు. అయితే చాలా అలవాట్లు అన్యుల నుండి తీసుకొని సంఘాల్లో చొరబడ్డాయి. సో అక్కడ కలుషితమైపోయింది అని చెప్పి ఈ పెర్గమం అనే సంఘాన్ని గురించి మాట్లాడుతూ మనకు కనబడుతూ ఉంది. 4వది తుయతైరా. తుయతైరా క్రీస్తు శకము 500 సంవత్సరం నుండి 1500 వరకు, అంటే 15వ శతాబ్దం అనుకుందాం. ఎందుకంటే 100 సంవత్సరాలు అంటే ఒక శతాబ్దము. సో 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు ఈ తుయతైరా సంఘము కాల వ్యవధికి సాదృశ్యము అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అప్పటి వరకు ఈ క్రిస్టియానిటీ మెల్లిమెల్లిగా రోమన్ క్రిస్టియానిటీ, రోమన్ ఆర్సీ అంటే రోమన్ క్యాథలిక్ అనే ఈ నూతన సంఘము ఏర్పడింది. అయితే రోమన్ క్యాథలిక్స్, మీరు ఎవరైనా క్యాథలిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళైతే మీకు బాగా తెలుసు, దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత పోప్కి. దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత పోప్కి. ఇంకో మాట చెప్పాలా, ఆయన ఒక విడ్డూరమైన పేరు పెట్టుకున్నాడు నాలాగా. ఏంటి? పోప్ ఇన్నోసెంట్. ఆయన పేరేంటి? బట్ హీఈస్ నాట్ సో ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ అంటే ఏంటిది? అమాయకుడు. ఆయన చేసే పనులు మాత్రం అమాయకమైన పనులు కావు. ఏం చేశాడు? బైబిల్ సాధారణ వ్యక్తి చేతిలో ఉండకూడదని ఆయన ఆర్డర్ తెచ్చాడు. బైబిల్ ఎవరి చేతిలో ఉండాలి? కేవలం బిషప్ల చేతులలో లేకపోతే కార్డినల్ చేతులలో, ఇంకా చెప్పాలంటే పోప్ చేతిలో మాత్రమే బైబిల్ ఉండాలి. సాధారణ సాదాసీదా జనుల చేతులలో బైబిల్ ఉండకూడదు అని గట్టి రూల్ తెచ్చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎవరి దగ్గర బైబిల్ లేదండి, నా దగ్గర మాత్రమే బైబిల్ ఉంది. ఇప్పుడు నేను బైబిల్లో ఇది ఉంది అని చెప్పి మీరందరూ కూడా మీ సగం ఆస్తి రాసిమని దేవుడు చెప్తున్నాడని చెప్పి నేను మీకు చెప్తాను. ఏం చేస్తారు మీరు? నమ్మేయాలి.
పాస్టర్ గారు బైబిల్లో ఉందని చెప్పారండి. ఏమని చెప్పారు? సగం ఆస్తి ఇచ్చేయాలంట, లేకపోతే మీ కొడుకుని బానిసలాగా పెట్టేయాలంట, మీ కూతురిని బానిసలాగా పెట్టేయాలంట అని నేను చెప్పాను అనుకోండి, పాపం అమాయక ప్రజలు నమ్మారు. దట్ ఈస్ వై హీస్ పోప్ ఇన్నోసెంట్, డూయింగ్ ఇన్నోసెంట్ థింగ్స్. ఇంతటి భయంకరమైన డిస్క్రిమినేషన్, తెలుగులో డిస్క్రిమినేషన్ ఏమంటాము అంటే ఒక పక్షపాతము, ఒకలాంటి పక్షపాతాన్ని చూపిస్తున్నాడు. కాబట్టే ఈ ఒత్తిడిలో నుండే వచ్చిన చిగురు మొలక మార్టిన్ లూథర్. రెఫర్మేషన్ తీసుకొచ్చాడు. ప్రొటెస్టెంట్ క్రిస్టియనిజం స్టార్ట్ అయింది ఈ మార్టిన్ లూథర్. ఈయన ద్వారా యూరోప్ ఖండంలో ఆయన రోమన్ క్యాథలిక్ మాంక్. ఆ మాంక్ ఏంది, ఇది చాలా అన్యాయంగా ఉంది, నువ్వు ఏది చెప్తే, ఎందుకంటే ఈయనకి డౌట్లు వచ్చాయి. ఇప్పుడు ఇవాళ మేము వస్తూ సో మా కారులో ఎప్పుడు ఎవరుంటారు? జీవరత్నం సునీత కదా. చిక్కు కంట ప్రశ్నించే గుణం ఉందట. ఏముందంట? ప్రశ్నించే గుణం ఉంది. ఎందుకు పెడతారు? వాళ్ళ చెల్లెకి అలా సండే స్కూల్ పెట్టారట. సో ఎందుకు స్కూల్ పెడతారు మీరు అని పోయి అడిగాడట. అది మంచిది, అర్థమైందా? న్యాయంగా తప్పు చేయనంత వరకు ప్రశ్నించే గుణము మంచిది. దేవుడు కూడా బైబిల్లో ఏమంటాడో తెలుసా? మీరు ప్రశ్నించాలి, నన్ను కూడా ప్రశ్నించాలి. అడ్డమైన వాటి కోసం కాదు, నీతి న్యాయముతో నువ్వు తప్పు చేయనంత వరకు నీకు ప్రశ్నించే గుణం ఉండాలి. కానీ మ్యాక్సిమం అందరికీ ఉన్న అలవాటు ఏందో తెలుసా? గుంపులో గమాలియేలు, నలుగురితో నతానియేలు. కొట్టుకుపోతాం, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం మనము. అందరు చేస్తున్నారు కదా, అందరు కూడా ఇస్తున్నారు కదా, అందరు స్కూల్కి వెళ్తున్నారు కదా. పక్కన స్కూల్ వాళ్ళు కూడా సండే స్కూల్ పెడుతున్నారట. సండే స్కూల్ అంటే ఈ సండే స్కూల్ కాదు, ఒకటి రెండు ర్యాంకులు తెప్పియడానికి సండే అంతా కూడా స్కూల్ పెడుతున్నారు. సో ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించే గుణం కూడా మార్టిన్ లూథర్కి వచ్చింది. రెఫర్మేషన్ తీసుకొచ్చి ఈ పోప్ అంతా కూడా తప్పుడు బోధలు చెప్తున్నాడు, మనల్ని ఆటలాడుకుంటున్నాడు, మనల్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అని చెప్పి ఆయన ప్రాణం మీదికి వచ్చినా సరే, నేను చావనైనా చస్తాను, కానీ నేను మాత్రము ఈ ప్రశ్నించడం ఆపను. దేవుని బైబిల్లో ఇట్లా అన్యాయంగా ఇట్లాంటి, ఎందుకంటే అడ్డమైనవి అడిగేవాడు ఈ పోప్. ఎలా అంటే కొన్ని భయంకరమైనవి. మీకు మొదట పుట్టిన కుమార్తెను మీరు దేవుని సేవకి ఇచ్చేసేయాలి, మందిరానికి పంపించేయాలి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక దేవదాసిలాగా పంపించేయాలి. మీ కుమారులని మా ఆర్మీలో చేర్పించాలి, వాళ్ళు గొడ్డు చాకరీ చేయాలి, నేను ఎవరి మీదకి యుద్ధం పోమంటానో వారి మీదకి పోయి యుద్ధం చేయాలి, అమాయకులను చంపాలి. ఎందుకు అనంటే ఆయనకుంటున్న పదవిని దుర్వినియోగం చేసుకుంటూ బైబిల్లో ఇది ఉందని చెప్పేవారు ఆ పోప్. అలా ఈ తుయతార సంఘము కూడా తప్పుడు సిద్ధాంతాలు కలిగిన సంఘం, దానికి సాదృశ్యంగా నిలిచింది. ఐదవది సార్దీసు. ఈ సార్దీసు ఇంతకుముందు చెప్పాను కదా, మార్టిన్ లూథర్ ఎప్పుడైతే రెఫర్మేషన్ని స్టార్ట్ చేశాడో ఒక మార్పు. రెఫర్మేషన్ తెలుగులో పదం అంటామండి, నేను మర్చిపోయాను. సంఘ సంస్కరణ. తిరుగుబాటు అంటే ఎదురు తిరగడం, రెబెలియన్. రెఫర్మేషన్ అంటే ఏంటిదంటే అసలు తప్పుని తప్పుగా భావించి అప్పటి వరకు ఒప్పు నిజము ఏదైతే కప్పివేయబడుతుందో దాన్ని వెతికి తీసి దిస్ ఈజ్ ద రియల్ ట్రూత్, బైబిల్లో ఇది ఉంది, పోప్ చెప్పింది మీరు నమ్మకండి, కావాలంటే ఇదిగో చూసుకోండి అని చెప్పి అందరి చేతుల్లో బైబిల్ పెట్టింది మార్టిన్ లూథర్. ఆయన స్టార్ట్ చేసిన సంఘమే ఈరోజు లూథరన్ చర్చ్గా పిలువబడుతుంది. అందుకనే అయితే ఈ లూథరన్స్కి కూడా ఒక పారోగం ఉంది. మార్టిన్ లూథర్ని బాగా పొగుడుతారు, బాగా హెచ్చిస్తారు. చనిపోతూ లూథర్ ఏమన్నాడో తెలుసా? లూథర్ డిడ్ నాట్ డై ఫర్ యువర్ సిన్స్, జీసస్ క్రైస్ట్ డై ఫర్ యువర్ సిన్స్. లూథర్ మీ పాపాల కోసం చనిపోలేదు, లూథర్ మీ పాపాల కోసము సిలువ ఎక్కలేదు. లూథర్ కేవలం మీకు సంస్కరణ ఇచ్చాడంతే, మిమ్మల్ని కడిగాడంతే, మీ కళ్ళు ఓపెన్ చేశాడంతే. మీ దారిని మీరు వెతుక్కోవాలి, దేవుడు ఈ వాక్యము మీ దారికి లైట్గా ఉంటుంది అని చెప్పి చనిపోయాడు. అందుకని ఆయన ద్వారా మనకు ప్రొటెస్టెంట్ క్రిస్టియనిజం అనేది పుట్టింది. సో అందరి చేతిలో బైబిల్ కూడా వచ్చింది.
ఆరవది ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియా సంఘము 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు ఈ సంఘము దేవుడు బాగా మెచ్చుకుంటాడు. ఎందుకు మెచ్చుకుంటాడో తెలుసా? ఇతరులకు సువార్త చెప్పడంలో చాలా ఘనమైన సంఘము. ఫిలదెల్ఫియా సంఘం గురించి మొదటి మాట ఎవరైనా చదివి వినిపించండి. ఇలాగ రాయము, ఏమని? నీ క్రియలను నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా భాగ్యము నా భారమును గైకొని నా నామము ఎరుగను అని అనలేదు మీరు. ఇదిగో రైట్. ఒక మాటలో చెప్పాలంటే ఈ సంఘము మిషన్ మైండెడ్ సంఘము. మిషన్ మైండెడ్ అంటే ఎవాంజలిజం. ఎవరికైతే దేవుని నామం ఎరుగకుండా ఉన్నారో వారికి బాగా చెప్పిన సంఘము. అయితే ఈ సంఘము ఏ కాల వ్యవధికి సంబంధించిందంటే 15వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు. ప్రపంచానికి మిషనరీలు బయటికి వెళ్ళిన శతాబ్దం కూడా ఇదే. ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి మన దౌర్భాగ్య దేశాన్ని గురించి విని ఆయన ఒక బొగ్గు ముక్కను తీసుకొని ఆ ఇండియా చిత్రపటాన్ని భూమి మీద గీసి దాని మధ్యలో మోకాళ్ళు వంగి, అయ్యా ఈ దేశాన్ని స్వార్థతో నింపాలని నేను ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకొని విలియం కేరీ గారు ఆయన వెళ్తున్న బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళి పర్మిషన్ అడిగాడట. ఏమని? నేను ఇండియాకి మిషన్స్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఇండియాకి సువార్త చెప్పడానికి వెళ్ళాలనుకుంటున్నాను, వీలైతే నాకు ఆర్థిక సహాయం చేయండి అంటే, అవునా బాబు దా, ఎంత కావాలి నీకు అని అనలే. నీ పన్ను చూసుకోరా పోయి చెప్పులు కుట్టుకునే అని ఆయనను చీకొట్టి వెళ్ళగొట్టారు. హీ డి నాట్ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి విలియం కేరీకి. కానీ వచ్చి ఏం చేశాడు? ఫస్ట్ విద్యనిచ్చాడు, తర్వాత వైద్యాన్ని అందించాడు, తర్వాత సంస్కరణ చేశాడు. పై వస్త్రము లేకుండా ఆడవాళ్ళు భయంకరంగా తిరుగుతూ ఉంటే, లేదమ్మా మీ శీలాన్ని మీరు కప్పుకోవాలి, మీరు నగ్నంగా ఉండకూడదు అని చెప్పి ఒక నాగరికతను నేర్పించాడు. గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు, రైల్వేస్ని ఏర్పాటు చేశాడు, బ్యాంకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశాడు, ఆడవాళ్ళు చదువుకోవాలని ఎంకరేజ్ చేశాడు. ఆ ఎంకరేజ్మెంట్లో ట్రైనింగ్ పొందిన వాడే లాలా లజపతి రాయ్, క్రిస్టియన్ ఫ్రీడమ్ ఫైటర్. ఆ ట్రైనింగ్లోనే ఇంకొక ఆమె భాగస్తురాలు, ఆమె పేరు మర్చిపోయాను, స్త్రీలకు మొట్టమొదటి స్కూల్ పెట్టింది, ఆమె పేరేంటో మర్చిపోయాను నేను. కాదు మన ఇండియన్ ఆమె, పండిత్ రమాబాయి. వీళ్ళందరూ కూడా విలియం కేరీ శిష్యులు. లాలా లజపతి రాయ్, పండిత్ రమాబాయి వీళ్ళందరూ కూడా విలియం కేరీ శిష్యులు. సో దిస్ వాస్ కాల్డ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ మిషన్స్. అంటే దేవుని సువార్తను ప్రకటించడానికి వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించేశారండి. మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి విలియం కేరీ గురించి మాట్లాడుతున్నాము. హడ్సన్ టైలర్ చైనాలో ఫేమస్ అయిపోయాడు, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకు వెళ్ళాడు, ఇంకొక ఆయన ఇంకొక దగ్గరికి వెళ్ళాడు, ఒక్కొక్కరు వాళ్ళ ప్రాణాలను అక్కడనే పెట్టేశారు. వాళ్ళ భార్య బిడ్డలు చనిపోయినా, వాళ్ళ పిల్లలు పుట్టకున్నా. ఇదిగో రీసెంట్ మిషనరీ ఎవరండి? గ్రహం స్టెయిన్స్. ఒరిస్సాలో కొడుకులిద్దరూ ఆయన సజీవ దహనమయ్యారు. దిస్ వాస్ కాల్డ్ ది ఏజ్ ఆఫ్ మిషన్స్ అండ్ దాట్ రిప్రజెంట్స్ ద చర్చ్ ఆఫ్ ఫిలడెల్ఫియా. చివరి సంఘము ఏ కాల వ్యవధికి సంబంధించిందో తెలుసా? ఈ కాల వ్యవధికి సంబంధించింది. నేను ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చానంటే, ఫస్ట్ చర్చ్ దేవుడు ఆరోహణం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిన చర్చ్, ఆ పోలికలు ఉండేవి. దాని తర్వాత వచ్చిన చర్చ్, దాని తర్వాత జరిగిన సందర్భానికి పోలికలు ఉండేవి. దాని తర్వాత లవదీసియా సంఘము, నిలువెచ్చటి సంఘము. దేవుడు ఏమన్నాడో తెలుసా? థు మీ బతుకులు చెడా అని అన్నాడు. ఎస్, చదవండి 3వ అధ్యాయము
16వ వచనమా ఏమంటున్నాడు చదవండి. మీరు వెచ్చగా లేరు, మీరు చల్లగా లేరు, నీవు నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను మిమ్మల్ని నా నోట్లో నుంచి ఉమ్మివేస్తాను అంటున్నాడు. కొన్ని నిమిషాలు, ఎంత అవుతుంది టైం? 12:30 అవుతుంది. ఇంకొక 15 నిమిషాలు ఈ లవోదిసియా సంఘం గురించి నేను మాట్లాడి మనం ముగించుకుందాము. ఎందుకు ఈ లవోదిసియా సంఘం గురించే మాట్లాడుతున్నాను అంటే, ఈరోజు సంఘము ఎలాగైతే ఉందో 2000 సంవత్సరాల క్రితము లవోదిసియా సంఘం అలా ఉంది. ఎంతో దగ్గర పోలికలు. ఈ పోలికలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవుడు లవోదిసియా సంఘానికి ఎలాంటి అయిష్టాన్ని తెలియపరచాడో ఈరోజు మన సంఘాలను చూసి కూడా దేవుడు అలా అయిష్టపడుతున్నాడని నా భావన కాదండి, థియాలజియన్స్ అందరూ కూడా చెప్పేది అదే. టుడేస్ చర్చెస్ ఆర్ లూక్ వార్మ్. ఈరోజు సంఘాలన్నీ కూడా, సంఘస్థులందరూ కూడా నిలువెచ్చటి జీవితాన్ని జీవిస్తున్నారు. అయ్యా అలా ఉండకండి. అలా ఉంటే దేవునికి మహాకోపము, చెడ్డ చిరాకు. ఈ లవోదిసియా సంఘం అనేది అంతియోకు అనే ఒక ఆయన క్రీస్తుకు పూర్వము 260వ సంవత్సరంలో, నేను బాగా హోంవర్క్ చేశానండి రాత్రి కూర్చొని, క్రీస్తుకు పూర్వము 260వ సంవత్సరంలో అంతియోకయు అని ఒక ఆయన తన ప్రేయసి కోసం కట్టించిన సిటీ ఇది. లవోదిసియా అనేది ఒక సిటీ, ఒక పట్టణము. ఆ పట్టణము 265వ క్రీస్తుకు పూర్వము, బీసీ, బిఫోర్ క్రైస్ట్ ఆయన కట్టించాడు. తన ప్రేయసికి గిఫ్ట్ ఇద్దామని కట్టించాడు. కానీ లాస్ట్ మినిట్లో ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ సిటీని ఆయన అలానే వదిలేశాడు. ఆ సిటీకి ఉంటున్న ప్రాముఖ్యత ఏంటంటే, ఆ సిటీ చుట్టూ, ఆ పట్టణం చుట్టూ ఈ భూగర్భ జలాలలో నుండి వేడివేడి నీళ్ళు వచ్చేవి. హాట్ స్ప్రింగ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. కానీ దెర్ ఆర్ ప్లేసెస్ ఆన్ దిస్ ఎర్త్, ఈ ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, భూమి లోపట భూగర్భంలో ఉంటున్న వేడిని బట్టి అక్కడ ఉంటున్న జలాలన్నీ కూడా, ఆ యొక్క ఊటలన్నీ కూడా వేడివేడి నీళ్ళు వస్తాయి. సో వాళ్ళకి గీజర్లు అవసరం లేదు. వాళ్ళు వెళ్ళి ఆ వేడివేడి నీళ్ళలో సల్ఫర్ అనే కెమికల్ ఉంటుంది. మీరు ఈరోజు మీకు జెంటామైసిన్, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా వాడే క్రీమ్స్ ఏమున్నాయి చెప్పండి, 1-2. కాలిసాల్ఫ్ లోషన్ అని మావాడంటుంది. ఇంకా మీరు స్కిన్కి వాడే ప్రతి లోషన్లో మీరు వెళ్ళి భూతద్దాలతో చదవండి, సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ అనే కాంపౌండ్ కెమికల్ ఉంటుంది. స్కిన్కి సంబంధించిన ప్రతి, అంటే స్కిన్కి అది గజ్జి కానీ, తామర కానీ, కురుపులే కానీ, ర్యాషే కానీ, ఇంకా ఏదైనా కూడా స్కిన్కి సంబంధించిన ఆయింట్మెంట్లో సల్ఫర్ ఉంటుంది. అయితే ఈ లవోదిసియా అనే పట్టణం చుట్టూ ఈ ఊటలు సల్ఫర్తో కలిగిన వేడి నీటి, ఇంకో మాటలో చెప్పాలంటే అవి ఒక మెడికల్ స్టోర్. ఎవరికైనా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మరి ఆ నీళ్ళలో కొంచెంసేపు ఇలా కూర్చుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేవట. సో అలాంటి మంచి ఉత్పత్తులు ఉన్న పట్టణము ఈ లవోదిసియా సంఘం. తర్వాత ఆ పట్టణంలో ఇంకొకటి నల్లటి పదార్థం బాగా దొరికేది అక్కడ, ఎందుకంటే వేడి ఎక్కువ. మీరు కాజల్ ఎలా తయారు చేస్తారో తెలుసా? కంటికి పెట్టుకునే కాటుక. ఇప్పుడైతే కొనుక్కుంటున్నారు, కానీ పూర్వకాలంలో తయారు చేసుకునేవాళ్ళు. తెలుసా మీకు ఆ విషయము? ఎలా చెప్పండి? ఆమ్దుం నూనెతోని ఒక ఒత్తు పెట్టి, వెరీ గుడ్ అండి, ఆ ఒత్తుని అంటించి, దీపావళికి పెట్టే దీపంలాగా అంటించి ఒక గిన్నెను పెడతారు. దాని బూడిదంతా కూడా అంటుకుంటుంది. ఆ బూడిదినంతా కూడా ఇంకొక సపరేట్ కంటైనర్లో వదిలేస్తే, దాంట్లో కొంచెం ఒక చుక్క నూనె రాసేస్తే అది కాటుక. ఆ కాటుకను కన్నుకు పెట్టుకునేవారు. ఒకటి అందానికి, ఇంకోటి కంటికి మంచిది అని కూడా నమ్మేవారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకు తెలియదు, నేను పెట్టుకోలేదు. సో మెడికల్ బాత్ అంటే హాట్ స్ప్రింగ్స్ విత్ సల్ఫర్ ఉండిన పట్టణము, కాజల్ దొరికే పట్టణము. ఇంకా ఇంకొక ఉత్పత్తి కూడా ఉన్నది. లవోదిసియా అనే పట్టణము చుట్టూ ఒక ప్రత్యేకమైన ఉన్ని అంటే గొర్రెబొచ్చు.
వూల్ దొరికేది. ఆ వూల్తోనే వీళ్ళు శాలువాలు తయారు చేసేవారు. ఆ శాలువాలు ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. దాన్నే పష్మీనానో ఏమంటారు కదా. చాలా సాఫ్ట్గా, చాలా కాస్ట్లీ ఉంటాయి అవి. అది ఎక్కువగా దొరికే ప్రాంతము ఈ లావోడిసియా అనే పట్టణము. దాని తర్వాత బంగారం బాగా దొరికే పట్టణము. ఇంకా చెప్పాలంటే రోమ్కి వెళ్ళాలన్నా, ఐగుప్తుకు వెళ్ళాలన్నా, 4 మేజర్ పట్టణాలకు వెళ్ళాలన్నా లావోడిసియా నుండే వెళ్ళాలి. అదొక చౌరస్తా. ఇంకో మాటలు చెప్పాలంటే మన రాంపల్లి చౌరస్తా లాగానో లేకపోతే ఈసీఎల్ చౌరస్తా లాగానో అనుకోండి. సో ఏ రీతిగా చూసినా లావోడిసియా అనే పట్టణము రిచ్ సిటీ, మంచి రిచ్ సిటీ. ఇంత రిచ్ సిటీ గురించి దేవుడు ఏమంటున్నాడు? ఈ సంఘము, బై ద వే, ఎపఫ్రా అనేట ఆయన ఈ సంఘాన్ని పెట్టాడనమాట. మనం ఇప్పుడు చదువుదాము, 14వ వచనం నుంచి చదువుదాము. లవొదికయ అని ఉన్న సంఘపు దూతకు ఇలాకు రాయము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడైన చెప్పుడు సంగతులు ఏమనగా. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. ఫస్ట్ ఏమంటున్నాడు తెలుసా? ఆమేన్ అనువాడు. ఆమేన్ అని మనం ప్రార్థన తర్వాత అంటాం కదా. ఎందుకయ్యా? ఎందుకమ్మా? ఇది జరుగును గాక. అది మనమంటే. దేవుడు అంటే ఏందో తెలుసా? జరిగిపోయింది అని. ఓకేనా? ఇప్పుడు పొద్దున చిక్కు దేనికోసం ఫైట్ చేశాడని చెప్పాను. వాళ్ళ చెల్లి స్కూల్లో వెళ్ళి దెబ్బలాడాడట, అడిగాడట గట్టిగా, మీరు సండే మేము చర్చ్కి వెళ్ళాలి, మీరు సండే స్కూల్ ఎందుకు పెడతారని చెప్పి. సో ఇప్పుడు చిక్కు వెళ్ళో లేకపోతే వాళ్ళ చెల్లె డాలీ వెళ్ళో మాకు ఇవాళ హాలిడే కావాలి అని అంటే హాలిడే ఇస్తారా? అదే ఆ స్కూల్ యాజమాన్యం వచ్చో లేకపోతే ఎంఈఓ గారు వచ్చో లేకపోతే డిఈఓ గారు వచ్చో లేకపోతే సీఎంఏ వచ్చో ఈరోజు సండే హాలిడే డిక్లేర్ చేయండి అని అంటే అవుతుందా అది? సో చిక్కుకి సీఎంకి ఉందా తేడా? ఉంది. ఏంది? ఈయనకి అధికారం ఉంది, సీఎంకి లేకపోతే మినిస్టర్కి. మన ఆర్డినరీ పీపుల్కి అధికారం లేదు. ఆమేన్ అనువాడు అని అంటే అర్థమేంటో తెలుసా? హీఈస్ పవర్ఫుల్, ఆయనకు అధికారం ఉంది అని మాట అర్థం. ఒకవేళ మనం ప్రార్థన చేసి దేవా నాకు ఒక బైక్ కావాలి ఆమేన్ అన్నామనుకో, బైక్ ఇక్కడ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసి ఇక్కడ ఒక బైక్ కావాలి ఆమేన్ అన్నాడు అనుకో, కళ్ళు తెరవగానే అక్కడ బైక్ ఉంటుంది. అది మన ప్రార్థనకి దేవుని ప్రార్థనకి తేడా. సో ఆమేన్ అనువాడు అంటే అర్థమేంటో తెలుసా? అధికారం కలిగిన వాడు అని అర్థం. తర్వాత నమ్మకమైన సత్యసాక్షి. ఈ ఆమేన్ అనే మాటకు దేవుని గురించి, ఆయన అధికారం గురించి పౌలు ఇంకొక మాట అంటాడు. ఒక్కసారి వీలైతే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము ఎవరైనా తీసి చదవండి. 2 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. చాలు. దేవుని వాగ్దానాలు, దేవుని ప్రామిసెస్, దేవుని మాటలు ఎన్నున్నా సరే అవన్నీ కూడా దేవుడు చెయ్యడు. కానీ ఒకవేళ దేవుడు అన్నాడు అనుకోండి, వినయ్కి 3 కాళ్ళు అవునుగాక, వినయ్కి 3 కాళ్ళు వచ్చేస్తాయి. ఎస్, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. సో దేవుని ఆమేన్ అనువాడు అంటే అంత అధికారం కలిగిన వాడని అర్థము. నమ్మకమైన సత్యసాక్షి అంటే హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ హీఈస్ ట్రూత్ఫుల్. నమ్మకమైన అంటే ఫెయిత్ఫుల్ పర్సన్. ఒక మాట అడుగుతాను, మీకు డబ్బులు అవసరం పడ్డాయి. డబ్బులు అవసరం పడ్డప్పుడు నీకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. 2 ఫ్రెండ్స్లో ఒక ఆయన బీదవాడు, ఒక ఆయన బాగా సౌండ్ పార్టీ. ఫస్ట్ మీరు బీదవాడి దగ్గరికి వెళ్ళి, అరే నాకు ఒక 50,000 కావాలి అన్నాడు అనుకోండి. పాపం వాడికి ఇవ్వాలని ఉంటుంది, కానీ ఆయన దగ్గర స్తోమత లేదు. ఇప్పుడు సౌండ్ పార్టీ దగ్గరికి వెళ్ళి, అరే నాకు ఒక 50,000 కావాలి అని అడిగామనుకోండి, ఇతని దగ్గర ఉంటుంది కానీ ఇవ్వాలని మనసు ఉండదు. ఇచ్చేవారు ఎవరో తెలుసా? లేనోళ్ళే ఇస్తారు. మనము ఉన్నోడు లేనోడు అనుకుంటాం, కానీ దేవుని దృష్టికి అందరు సమానులే. సో ఇక్కడ దమ్మున్నవాడు అంటే ఇచ్చే స్తోమత ఉన్నవాడు,
దిల్లున్నవాడు కూడా, అంటే ఇవ్వగలిగిన వాడు కూడా, అంటే ఇవ్వాలనే ఆశ, ఆ యొక్క ప్రణాళిక ఉన్నవాడు కూడా. అది ఇక్కడ చెప్తున్నాడు. నమ్మకమైన వాడు, సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు. చూడండి, ఆయన మొట్టమొదటి వ్యక్తి. ఆదికాండం 1వ అధ్యాయం మనం చదివితే దేవుని ఆత్మ నీళ్ళ మీద సంచరించుచు, దాని తర్వాత మేము, మనము అని ఏకవచనం కాకుండా బహువచన పదాలు కనిపిస్తాయి మనకి. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆదిలో ఉన్నాడని అది మనకు రుజువులు. సో హీఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద క్రియేషన్. ఏ మాట సృష్టింపబడక ముందే, ఏ సృష్టి ఉనికిలో రాకముందే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని ఇక్కడ మనకు కనబడుతుంది. 15వ వచనానికి వెళ్దాము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు, నీవు వెచ్చగానైనను అరే, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మాట్లాడుతున్నాడు. నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు, నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు. చెప్తాను ముందు కూడా, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఏదైనా పదము బాగా రిపీట్ అయింది అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూ చేద్దాము. 16వ వచనము. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులువెచ్చవుగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయుదును ఉద్దేశించుచున్నాను. ఒక మాట, మోండా మార్కెట్కి వెళ్ళారా? మోండా మార్కెట్ డీప్ లోపల ఎలా ఉంటుంది పరిస్థితి? నాకైతే 1-2 సార్లు వెళ్ళాను కాబట్టి కంపు. అక్కడనే చెత్త పడేస్తూ ఉంటారు, అక్కడనే కూరగాయలు అమ్ముతూ ఉంటారు, అక్కడనే ఆవు వచ్చి ఇది చేసిపోతూ ఉంటుంది. ఓకేనా? అక్కడనే పక్కన మటన్ అమ్ముతూ ఉంటాడు. ఓకేనా? అది పేడేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు. ఇంకా దానికంటే దరిద్రమైన మార్కెట్లు ఏమైనా ఉన్నాయా? ముషీరాబాద్ చేపల మార్కెట్, చేపలు ఇంకా భలే భయంకరంగా వాసన వస్తాయి కదా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒకవేళ ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు అనుకోండి, దేవుడు ఎక్కడ ఉమ్మి వేస్తాడు? మన సంఘంలో ఉమ్మి వేస్తాడా? ముషీరాబాద్ మార్కెట్లో ఉమ్మి వేస్తాడా? మామూలుగా మనకు జనరల్గా మనుషులకి ఎక్కడైనా భయంకరమైన స్మెల్ వస్తే నెక్స్ట్ వచ్చే పని ఏంటంటే అని నోట్లో ఉన్నదంతా, ఎందుకంటే ఆ నోట్లో అది పోయిందో మళ్ళీ ఏమో నాకు తెలియదు, కానీ ఉమ్మి వేస్తారు జనరల్గా. కొంతమంది ఎందుకు ఉమ్మి వేస్తారంటే ఆ అయిష్టతను తెలియపరచడానికి. నువ్వు ఒకరిని చూసి, లేకపోతే ఒకదాన్ని చూసి నువ్వు తూ అని ఉంచావంటే అర్థం ఏంటంటే నువ్వు నాకు ఇష్టమనా? కాదు, నువ్వు నాకంటే చెడ్డ చిరాకని అర్థం. ఇప్పుడు చెప్పండి, దేవుడు హైదరాబాద్ ఈరోజు వచ్చాడు, 15వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరము దిగాడు. ముషీరాబాద్ మార్కెట్కి వెళ్ళాడు, హైదరాబాద్ బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ సంఘానికి వచ్చాడు. ఇక్కడే ఊస్తాడు. ఎందుకు తెలుసా? ఒకవేళ మార్కెట్కి వెళ్ళాడు అనుకోండి, అది గబ్బు ఉండే ప్లేస్ కాబట్టి, లేకపోతే జవహర్ నగర్ డంప్ యార్డ్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ చెత్త పడేసే ప్లేస్ కాబట్టి, అరే ఇక్కడ చెత్త ఉండాలి కాబట్టి చెత్త ఉంది, పాయిజన్ బాటిల్లో పాయిజనే ఉంది, చెత్త ఉండాల్సిన ప్లేస్లో చెత్తనే ఉంది కాబట్టి వీలైతే దాన్ని క్లీన్ చేస్తాడేమో, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో. కానీ ఇక్కడేముండాలి? పరిశుద్ధులు ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి, దేవుని బిడ్డలు ఉండాలి, దేవుని భక్తులు ఉండాలి, ఇంకా మాటలో చెప్పాలంటే సిన్సియర్ పీపుల్ ఉండాలి. కానీ ఎవరుంటున్నారు ఈరోజు సంఘాలలో? నిలువెచ్చటి జీవితం జీవించే వేషధారణ జీవితం కలిగిన విశ్వాసులు ఉంటున్నారు. సో నన్ను అడిగితే దేవుడు మార్కెట్లో వెళ్తే మార్కెట్ క్లీన్ చేస్తాడు, మన సంఘాలకు వస్తే దేవుడు ఊంచి వెళ్తాడు. ఎందుకంటే మనమేమో సండే లేకపోతే క్యారల్స్ టైంలో, లేకపోతే ఫ్రైడే ప్రేయర్ మీటింగ్లో, లేకపోతే బైబిల్ స్టడీ వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ లేని భక్తిని చూపిస్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో వినయ్ ఉంటాడు, ఇంకో రాజు ఉంటాడు, ఇంకొక తిమోతి ఉంటాడు, ఇంకొక మనిషి బయటకు వస్తాడు. సినిమా వాళ్ళు స్టోరీలు రాస్తారు కదా, మీరు అనుకుంటున్నారేమో వాళ్ళ క్రియేటివిటీ అని చెప్పి. కాదు, బయట చూసేవి రాసే వాళ్ళు సినిమా స్టోరీలు రాస్తారు.
అలా పుట్టుకొచ్చిందే అపరిచితుడు అనే సినిమా. అర్థమైందా? లోపల ఎన్నో షేడ్లు ఉంటాయి మనిషికి. నిక్కచ్చిగా జీవితం జీవించేది అనేది జనరల్గా మనిషికి ఉండదు. సరే, అది అన్యుల గురించి అనుకుందాము. మనం దేవుణ్ణి ఎరిగిన వారం కదా, విశ్వాసులం అనబడుతున్నాం కదా, మనము బాప్తిసం తీసుకున్న వాళ్ళం కదా. మనము కూడా సండే ఒకలాగా, మండే టు సాటర్డే ఇంకొకలాగా జీవిస్తే దేవుడు ఇక్కడ ఊడుస్తాడు. ఇక్కడ నువ్వు ఎంత తుడుచుకున్నా ఆ ఉమ్ము పోతుందేమో, కానీ దేవుని మీద ఇష్టం మాత్రము పెరగదు. చూడండి, నెక్స్ట్ ఏమని మాట్లాడుతున్నాడు 17వ వచనము. ఉమ్మి వేసి దేవుడు గమ్మునుంటలేడు. మార్కెట్లో అయినా మనం ఏం చేస్తామంటే ఉమ్మి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాము. అని దేవుడు 17వ వచనంలో చూడండి, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలినోడవు. తిడుతున్నాడు, పచ్చి బూతులు తిడుతున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినోడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. ఒకసారి మనము ఈ మాటలను డిస్కస్ చేద్దాము. దౌర్భాగ్యుడు అంటే ఏంటో తెలుసా? చాలాసార్లు మనము తిడతాం కదా మాటలని. వాటి మీనింగ్ తెలుసా మీకు? అసలు వాటి మీనింగ్ తెలుసా? దిక్కుమాలినోడా అని అంటారు కదా, దాని మీనింగ్ చెప్పండి. ఏ దిక్కెళ్ళాలో తెలియనోడా అని అర్థం. గుడ్డోడా అంటే ఏంటిది? నీకు కళ్ళు కనిపించట్లేవురా, చూసి నడువురా అని అర్థము. ఇప్పుడు ఫస్ట్ వన్, దౌర్భాగ్యుడవు అంటే ఏంటి? నీకు ఎలాంటి సపోర్ట్ లేదు, నీ దగ్గర ఎలాంటి రీసోర్స్ లేదు, తినడానికి తిండి కూడా లేదు. అది దౌర్భాగ్యుడవు అని అర్థం. రెండోది, దిక్కుమాలిన వాడవు. ఏ దిక్కుకు వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు తెలియదు అని అర్థము. దాని తర్వాత దరిద్రుడవు అంటే నీకు ఉంది కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు. దౌర్భాగ్యుడికి దరిద్రుడికి చాలా దగ్గర సంబంధం తెలుసా? వర్షం బాగా పడుతుంది అనుకోండి, అసలు వాని దగ్గర గొడుగు లేదనుకోండి, వాడు దౌర్భాగ్యుడు. దరిద్రుడు ఎవడో తెలుసా? సంకలో గొడుగు పెట్టుకొని తడుచుకుంటూ వెళ్తాడు చూడండి, అది దరిద్రుడు. గుడ్డివాడు, కళ్ళు కనిపించనోడు. దిగంబరుడు అంటే బట్టలు లేని బరిబాతగా తిరుగుతున్న వ్యక్తి అని. ఇంతకుముందు లావోడిసియా అనే పట్టణము దేనికి ఫేమస్ అని చెప్పాను? చెప్పండి. కాజల్, కంటికి మంచిది. దేవుడేమో గుడ్డోడా అని తిడుతున్నాడు. ఉన్ని, పష్మీనా అంటే ప్రశస్తమైన బట్ట నేయగలిగే సామర్థ్యం కలిగి దిగంబరుడా, బట్ట లేనోడా అని తిడుతున్నాడు. చౌరస్తాలో ఏ డైరెక్షన్ వెళ్ళాలన్నా చౌరస్తాలో ఉన్నవాడవి, నువ్వు ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియని దిక్కుమాలినోడా అని తిడుతున్నాడు. బంగారం బాగా దొరికే ప్లేస్ అది, కానీ నువ్వు దౌర్భాగ్యుడవు, నీకు ఎలాంటి రీసోర్సెస్ లేవని తిడుతున్నాడు. అంటే ఈ లోకరహితంగా ఈ లావోదిసియా అనే పట్టణానికి అన్నీ ఉండుండొచ్చు. బంగారం ఉండుండొచ్చు, సెంటర్ పాయింట్లో ఉండుండొచ్చు, మంచి వాస్తు కలిగి ఉండొచ్చు, లేకపోతే మెడిసినల్కి సంబంధించినవి ఉండుండొచ్చు. కానీ దేవుని దృష్టిలో ఇవేవి పనికిరావు. నువ్వు ఎంత సంపాదించినా, నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, ఏవి ఉన్నా కూడా ఏవి పనికిరావు. ఎందుకనంటే నువ్వు అటు లేవు, నీవు ఇటు లేవు. 2 పడవల మీద కాలేసుకుంటూ సర్కస్ చేస్తున్నావు. ఆ సర్కస్ నాకు నచ్చదు అని అంటున్నాడు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా దరిద్రులు ఎక్కడ ఉంటారో తెలుసా? దరిద్రులు అంటే ఇంతకుముందు ఏమని చెప్పాను నేను? గొడుగు ఉంది కానీ ఆ గొడుగుని ఉపయోగించుకునే శక్తి, సామర్థ్యము, తెలివి లేదు అని అర్థం. ఇప్పుడు నా ప్రశ్న, ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా దరిద్రులు ఎక్కడుంటారో తెలుసా? ఈ గొడుగు ఉంది కానీ ఈ గొడుగుని వాడము. అది ఎక్కడో మీరే తెలుసుకోండి, నేను చెప్తే బాగుండదు.
ఇవన్నీ దేవుడు యోహాను భక్తుడికి చెప్తున్నాడు. యోహాను రాయ్. ఇమాజిన్ చేసుకోండి ఆయన ఫేస్ ఎట్లుండుండాలా యోహాను భక్తుడిది. ఆ ఫోటో దొరికింది, ఒకసారి ఫోటో పెట్టమ్మా. యోహాను భక్తుడి ఫేస్ షాక్ అయ్యి ఇట్లా చూస్తున్నాడు దేవుణ్ణి. ఏం దేవా ఇవన్నీ రాయాలా? వాళ్ళని దిక్కుమాలను తిడుతున్నావు, దరిద్రులను తిడుతున్నావు, బరిబాతలను తిడుతున్నావు, గుడ్డివాడని తిడుతున్నావు. ఇది ఇంకా ఒక్క సంఘానికి సంబంధించే. అవును, ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా మొత్తం 7 సంఘాలు ఉన్నాయని చెప్పాను కదా. అన్ని సంఘాలు మంచివి కావు, అన్ని సంఘాలు చెడ్డవి కావు. 3 గ్రూప్స్గా నేను డివైడ్ చేశాను. ఒకసారి ఆ ఫోటో పెట్టమ్మా. 2వ సంఘమైన స్ముర్న, 6వ సంఘమైన ఫిలదెల్ఫియా దేవుని దృష్టిలో మంచి సంఘాలు. మీరు గుర్తుపెట్టుకోండి ఇవి, లేకపోతే నోట్ చేసుకుంటే అంటే నోట్ చేసుకోండి. 5వ సంఘమైన సార్దీసు, 7వ సంఘం అనబడుతున్న లవోదిసియా దేవుని దృష్టిలో చెడ్డ సంఘాలు. అయితే మిగతా 1వ సంఘమైన ఎఫెసు, పెర్గమము, తుయతార ఉన్నాయి కదా, వీటిలో మంచి కొంచెం ఉంది, చెడు కొంచెం ఉంది, నిలువెచ్చగా ఉంది. అంటే దేవుడు ప్రతి సంఘాన్ని గురించి రాస్తూ వస్తాడు కదా. ప్రతి సంఘానికి కూడా రాస్తూ వచ్చినప్పుడు కొన్ని సంఘాల గురించి నువ్వు ఇలా మంచిగున్నావు, బట్ నీలో ఇది లోపించింది అంటే ఒక మంచి మాట చెప్తాడు, ఒక చెడు మాట చెప్తాడు. కొన్నిటి గురించి మొత్తం మంచిగానే చెప్తాడు. ఇదిగో స్మరణ గురించి, ఫిలదెల్ఫియా గురించి. ఇప్పుడు ఈ లవోదిసియా సంఘంలాగా కొన్నిటి గురించి నువ్వు పనికిమాలినోడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు దిక్కుమాలినోడివి, నువ్వు పనికిరావు, నాకు వేస్ట్ నువ్వు అని మొత్తం చెడు గురించే మాట్లాడతాడు. సో ఇలా విభజించుకోవచ్చు మనం. సో ఇలాంటి జీవితము కలిగి ఉండకూడదు. అక్కడ బంగారం దొరుకుతున్నా మీరు దౌర్భాగ్యంగా జీవిస్తున్నారని, సెంటర్లో మంచి క్రాస్ రోడ్లో ఉన్న మీరు అక్కడ గుడ్డివారిగా జీవిస్తున్నారని, లేకపోతే దిక్కులేని వారిగా ఉంటున్నారని చెప్పి ఇవన్నీ కూడా దేవుడు రాస్తూ దేవుడు అంటాడు 18వ వచనంలో చూడండి, నీకు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఇవన్నీ వారి దగ్గర దొరకట్లేవా? ఉన్నాయి. కానీ ఏమంటున్నాడో తెలుసా? మీ దగ్గర ఉన్నవి మెటీరియలిస్టిక్. అవి మీకు పనికొస్తాయి దేనికి? డబ్బు సంపాదించడానికేమో, ఇతరులతో వ్యాపారం చేయడానికేమో, లేకపోతే ట్రేడింగ్ చేయడానికేమో. కానీ నేనిచ్చేవి, ఇక్కడ ఒక చిన్న మాటను నేను ఒత్తి పలికి ముందుకు వెళ్తాను. ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గర బంగారము, తెల్లటి వస్త్రము, నీ దృష్టి కలుగునట్లు నీకు కాటుక నా యొద్ద అందరు చెప్పాలా? మీ బైబిల్ చూసి చెప్పండి. నా యొద్ద కొనుమని అంటున్నాడు దేవుడు. ఫ్రీగా ఇస్తానని అంటలేడు. చాలామంది మన విశ్వాసులకి, క్రిస్టియన్స్కి ఉంటున్న రోగం ఏందో తెలుసా? ఫ్రీ 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 అన్నీ ఫ్రీగా కావాలి. ఓకేనా? ప్రార్థన చేస్తాము. ఏమని ప్రార్థన చేస్తామంటే, అయ్యా నాకు మోటార్ బైక్ కావాలయ్యా. దేవుడు మోటార్ బైక్ ఇస్తాడు. కథం చర్చికి లేట్ వస్తాం. ఇక ఇల్లు కావాలయ్యా, నాకు అద్దెంట్లో ఉండలేకపోతున్నానని దేవుడు ఇల్లు ఇస్తాడు. కానీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలని మర్చిపోతుంటాము. మోటార్ బైక్ నుంచి కార్కి ప్రమోషన్ వస్తుంది, ఇంకా లేట్ వస్తాము చర్చికి. అంటే దేవుడు ఇచ్చింది నువ్వు దేవుని కొరకు ఎంతగా వాడుతున్నావు? అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యెషయా గ్రంథము 55:1 ఒక మంచి మాట ఉంది. ఆకలిస్తుందా, దాహమేస్తుందా, నా దగ్గరికి వచ్చి రూకలిచ్చి కొనుక్కోండి. ఫ్రీగా ఆశపడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. 19వ వచనము, ప్రకటన 3:19, నేను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుని గద్దింపు ప్రేమకు సాదృశ్యం. అంతవరకు ఎందుకండి? తల్లిదండ్రుల గద్దింపు ప్రేమకు సాదృశ్యం. ఈరోజు పిల్లల్ని గద్దిస్తే నేను వెళ్ళిపోతా, ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతా, నేను బయట ఉంటా అని పిల్లలు అలాంటి త్రోవలో, అలాంటి ధోరణిలో జీవిస్తున్న కాలం ఉంది. ఇప్పుడు పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది చేతులెత్తండి? ఓకే, కానీ పెద్ద గ్యాంగ్ ఉన్నారు కదా.
6th 7th స్కూల్కి వెళ్తున్నావు నువ్వు. సరే, స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ కొడుతున్నారా మిమ్మల్ని? కొడుతున్నారా? అరే కొట్టాలి. ఇంటర్మీడియట్లో కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళినందుకు ఆడోళ్ళ ముంగట నా ప్యాంటు నా చెడ్డీ రెండూ ఇప్పి బర్ర కొట్టిండు మా ప్రిన్సిపల్. అప్పుడు ఏడుపు రాలే. మా డాడీ ముంగట్టే కూర్చొని ఆపుతలేడు. అప్పుడు ఏడుపు వచ్చింది నాకు. ఇంకా కొట్టండి సార్ అని మా డాడీ మా మమ్మీ ఇద్దరు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. నా పేరెంట్స్ ముంగట, మా క్లాస్ వాళ్ళ అమ్మాయిల ముంగట మొత్తం బుంగలో చేసి నన్ను కొట్టిండు మా ప్రిన్సిపల్ సార్, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్. అందుకే నేను ఇలా సెట్ అయినా. ఇలా తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ గద్దించిండ్రంటే దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించిన వారందరినీ కూడా గద్దించి శిక్షించుచున్నాను కనుక ఐ డూ దిస్ బికాస్ ఐ లవ్ యూ, సో ప్లీజ్ ట్రాన్స్ఫార్మ్, మారు మనసు పొందుము. చివరిగా, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదుము. నేను జయించిన నా తండ్రి కూడా ఆయన సింహాసనందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా సింహాసనందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాటలకి అర్థము మనం చాలా పాటలు కూడా ఉన్నాయి. హృదయం అనేది తలుపు నొద్ద యేసు నాదుండు అని పాట. ఈ సందర్భము, ఈ వాక్యము మీరు దయచేసి సరి అయిన రీతిలో అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలంటే, దేవుడు విశ్వాసులతో నివసించేది ఎక్కడ? మన హృదయంలో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను హృదయం అనే తలుపు నొద్ద టక్ 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 అని కొడుతున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ఉంటున్న వేషధారణను, నీలో ఉంటున్న కంపును దేవుడు చూచి బయటికి వెళ్ళిపోయాడు. హీ హ్యాస్ గాన్ అవుట్. ఆయనకు నచ్చలేదు, నువ్వు నచ్చలేదు, నీ వ్యవహారం నచ్చలేదు, నీ జీవన శైలి నచ్చలేదు, ఏది నచ్చలేదు. అందుకని బయటికి వెళ్ళిపోయాడు. అదే బయటికి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా? దేవుడు, నేను వస్తానయ్యా, నేను వస్తాను అని టక్ 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 కొడుతున్నాడు. ఈ విలియం హాల్మన్ హంట్ అనేటాయన ఈ వాక్యానికి సంబంధించి ఒక పెయింటింగ్ వేసి బాగా ప్రఖ్యాత చెందాడట. అది మీకు ముందు కూడా చెప్పాను అనుకుంటా. ఇదే ఆ పెయింటింగ్. ఇంతకుముందు చూపించేసింది మా టీనకాన్ని ముందే చూపించేస్తుంది చెప్పకముందే. ఓకేనా? ఈ పెయింటింగ్కి చాలా విన్ అయ్యారు, చాలా ప్రైజెస్ వచ్చాయి. అంటే ఒక కాంపిటీషన్ జరిగింది యాక్చువల్గా. దేవుడు హృదయం బయట నిల్చొని తలుపు తడుతూ ఉన్నాడు. ఈ థీమ్ తీసుకొని మీరందరూ పెయింటింగ్ వేయండి అంటే ఈ పెయింటింగ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే ఏముందయ్యా అంతగానో ఫస్ట్ ప్రైజ్ వచ్చేంత ప్రాముఖ్యత అంటే ఆయన ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మామూలుగా తలుపు బయట ఒక త్రోవ ఉంటుంది. త్రోవ ఉంది అనంటే అర్థం ఏంటంటే వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, అక్కడ దారి ఏర్పడింది అని అర్థం. కానీ ఈ తలుపు బయట ముళ్ళులు, చెట్లు, చెదారం అంతా పెరిగిపోయాయి. అంటే గాడ్ హ్యాస్ స్టాప్డ్ కమింగ్ ఇన్ టు యువర్ హార్ట్. దేవుడు నీ హృదయంలో నివసించుట ఇక బంద్ చేసేసాడు. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. సో మీరు వాడకుండా ఉండే ఇల్లైనా త్రోవైనా ఏమవుతుంది? చెట్లతో నిండిపోతుంది, పుట్టలతో పొదలతో నిండిపోతుంది. కాబట్టి నీది కూడా అలానే అయిపోయింది. సో దేవుడు అంత టైం తీసుకున్నా కూడా నీవు మారు మనస్సు పొందితే, రూపాంతరం చెందితే నీ హృదయంలోకి మళ్ళీ రావాలనుకుంటున్నాడు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఈ ప్రైజ్కి ఫస్ట్ ప్రైజ్, ఈ పెయింటింగ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. విలియం హాల్మన్ హంట్ అనేట ఆయన ఈ పెయింటింగ్కి సృష్టికర్త. సో లేచి నిలబడండి. నిలువెచ్చటి జీవితము దేవునికి చాలా చాలా ఆయాసకరమైనది. నిలువెచ్చటి జీవితము దేవునికి చాలా చాలా ఆయాసకరమైనది. నువ్వు వెచ్చగానైనా ఉండు, దేవుణ్ణి నమ్ముకో, మంచి ఆయన కోసం రగిలిపో, హార్డ్ కోర్ క్రిస్టియన్ లాగా ఉండు, ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి అని ఉండు. లేదా అసలు దేవునికి దూరంగానే ఉండు. ఈ యొక్క మాట ఒకసారి ఆలోచించండి. ఎంతమందికి హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు?
ఆల్మోస్ట్ అందరికీ ఉండుంటారు కదా. సపోజ్ నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన అంటాడు, అరే వినయ్ ఇదా సినిమాకి వెళ్దాము అని అంటే, నేను సినిమాకి వెళ్ళాను, ఓకేనా, ఇవాళ సండే నేను చర్చికి వెళ్ళాలి. వినయ్ ఇదా ఒక పెగ్గేద్దాము, మందు కొడదాము, నేను తాగను, నేను సినిమాకి వెళ్ళను, నేను తాగను, నేను అల్లరితో కూడిన పాటలు ఏం చెయ్యను అని చెప్పి ఆయన ముంగట బాగా నువ్వు భక్తిని నటించి, రేపు నువ్వు చచ్చావు, ఆయన చచ్చిపోయాడు, ఇద్దరు కూడా నరకంలో కలుసుకున్నారు అనుకుందాము. నరకంలో కలుసుకొని ఆయన ఏమంటాడు చెప్పండి? ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చను, అంత ఫోజు కొట్టి నువ్వు కూడా ఇక్కడికేనా వచ్చేది? సరే నేనైతే దేవుణ్ణి నమ్ముకోలేదు, దేవుని తీర్పు ప్రకారం నేనైతే నరకంలో వచ్చిన, కనీసం నేను భూమి మీద ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన కదా, నేను సినిమాలు చూసినా, తాగినా, తందనాలు ఆడినా, బయట తిరిగినా, అన్నీ చేసిన. నువ్వు అక్కడా చెయ్యక ఇటు పరలోకానికి వెళ్ళక నులువెచ్చటి జీవితము అంత పరుగు తీస్తుందన్నమాట. జస్ట్ మన ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. ఉంటే దేవుని కోసం బ్రతకాలి, లేదా అందుకనే దేవుడు కూడా ఏమంటాడో తెలుసా? నాకు 100% ఇవ్వాలి అంటాడు. మీ ఫోకస్ కానీ, మీ అటెన్షన్ కానీ, మీ అర్పణలు కానీ ఏదైనా సరే నేను కొంచెం ఇస్తా, లేకపోతే ఒక 90% నీకు ఇంపార్టెన్స్ ఇస్తా, 10% నా భార్యకో, నా బిడ్డకో, నా కుటుంబానికి ఇస్తా అంటే దేవుడు అట్లాంటిది ఒప్పుకోడు. నువ్వు ఇస్తే 100% ఎస్, లేకపోతే 100% నో, అంతే. దెర్ ఈజ్ నో బిట్వీన్, దెర్ ఈజ్ నో మేబీ. సో నిలువెచ్చటి లవదీసియా సంఘంలాగా ఉండకుండా మారు మనసు పొందాలి. దేవుడు అంత పెద్ద పెద్ద మాటలన్నీ కూడా ఏమంటున్నాడు? నేను ప్రేమించిన వారినే గద్దిస్తాను, నేను ప్రేమించిన వారినే శిక్షిస్తాను. ఆయన ప్రేమ అదుర్సండి. అసలు ఆయన ప్రేమ ఎంత అంటే, చావకొట్టాలంతా కూడా ప్రేమించినా కూడా, అంత కోపం వచ్చినా కూడా ఆయన చచ్చాడే కానీ మనల్ని మాత్రం చావకొట్టలేదు. అది ఆయన ప్రేమ.